దేవుని యొక్క ఏలుబడిలో, ఆయన యొక్క పరిపాలనలో మనం ఉండాలి. 115వ కీర్తనకాడు అంటాడు, మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడని మాట్లాడుతున్నాడు. కనుక అవర్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆకాశమందున్నాడు. ఆయన సమస్తాన్ని చక్కగా చేస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. ఆయన రాజ్యానికి అంతం అనేది లేదు. ఆయన రాజ్యము తరతరములు ఉండనని దైవగ్రంథం సెలవిస్తుంది. భూలోక రాజ్యాలన్నీ కూడా నశించిపోతాయని మనం చూస్తున్నాం. భూలోక రాజ్యాల కొరకు రాజులు కొట్లాడుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అధికారులు కొట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. నేనే పరిపాలన చేయాలి, నాదే నడవాలి అంటున్నారు. కానీ ఆ యొక్క పరలోకపు రాజు ముందు భూలోకపు రాజులు మట్టి కరిచేస్తున్నారు ప్రియులారా. ఎందుకంటే రాజులను నియమించేవాడు, తీసివేసేవాడు ఎవరంటే కింగ్ ఆఫ్ ద కింగ్, లార్డ్ ఆఫ్ ద లార్డ్స్, దేవాది దేవుడు.